హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే క్యారెట్ హల్వా. ఈ వింటర్ సీజన్‌లో క్యారెట్ హల్వా తినకపోతే అది వింటర్ సీజన్ గడిచినట్టే కాదు. ఇంకోటేంటి అంటే హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది ఈ క్యారెట్ హల్వా అనేది. వింటర్ సీజన్‌లో క్యారెట్ అండ్ ఆరెంజెస్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి సమ్మర్ సీజన్‌లో మన స్కిన్ అంత హైడ్రేటెడ్‌గా ఉంటది. సో, ఎవరైతే ఇప్పటివరకు ఇది ఫాలో అవ్వలేదో డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. ఇంకోటేంటంటే సమ్మర్ సీజన్‌లో ఎంత మ్యాంగోస్ ఎక్కువగా తింటే వింటర్ సీజన్‌లో మన స్కిన్ అంత బావుంటది. ఆ రిలేషన్ ఏంటో తెలీదు గానీ, ఇదైతే మేము మమ్మీ చెప్పిందని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాము. స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్‌గా ఉంటది. డెఫినెట్‌గా ఏంటంటే వింటర్ సీజన్‌లో ఏంటంటే మన స్కిన్ అనేది పగిలిపోతున్నట్టుగా అలా ఉంటది కదా! మ్యాంగోస్ అది సమ్మర్ సీజన్‌లో ఎక్కువ తింటే ఇలా అవ్వదనమాట. సో, ఇప్పుడు క్యారెట్ హల్వాకొస్తే అందరికీ తెలిసే ఉంటది. కానీ నా స్టైల్‌లో ఎలా చేస్తామో ఏంటనేది అంటే కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ప్రొసీజర్ అనమాట ఇది. ఇదేంటంటే దీనికి కొంచెం ఘీ ఎక్కువ పడతది. సో, అప్పుడప్పుడు తింటాం కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. ఫస్ట్ ఘీలోని మనం ఏంటేం కావాలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకొని, ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేయాలి. మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసుకొని, క్యారెట్ అనేది తురుముకోవాలి. కొంతమందేంటంటే క్యారెట్‌ని పీసెస్ కింద కట్ చేసి డైరెక్ట్‌గా కుక్కర్‌లో పెట్టేస్తారు. కానీ హల్వాకి ఎప్పుడైనా ఇలాగా మంచిగా రోస్ట్ చేస్తూ ఉంటేనే బావుంటది. క్యారెట్ అనేది నీట్‌గా వాష్ చేసేసి డ్రై చేసేయాలి. ఒక క్లాత్‌తో తుడిచేసి చెమ్మ అనేది లేకుండా తుడిచేసి ఫ్రై చేయాలి. తురిమేసిన తర్వాత ఘీలోని బాగా రోస్ట్ చేయాలి. మాడిపోకుండా చూసుకుంటూ అలాగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం క్యారెట్ అనేది పచ్చివాసనొస్తది. సో, స్వీట్స్‌కి ఏంటంటే మనం ఘీ అది ఎంత యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటది. సో, ఘీ అనేది అంత బ్యాడ్ ఫ్యాట్ ఏం గాదు. మంచి గుడ్ ఫ్యాటే. సో, మనం తీసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకోటేంటంటే మనం ఘీని వింటర్ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఏంటంటే చలికాలం కాబట్టి మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతది ఘీ వల్ల. సో, తీసుకుంటే మంచిదే. సో, ఇలా క్యారెట్ అంతా నేను 5 క్యారెట్స్ తీసుకున్నాను. అందుకు నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది. దీనికొక 3-4 స్పూన్స్ ఫస్ట్ 2 స్పూన్స్ ఏసి బాగా ఫ్రై చేసుకొని, అది కొంచెం ఉడికింది అనిపించిన తర్వాత మనం ఏంటంటే రిమైనింగ్ ఘీ యాడ్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఒక గ్లాస్‌తో పాలు తీసుకున్నాను. దానిలో కొంచెమే వాటర్ యాడ్ చేశాను. సో, చాలా చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇలాగా ఈ మిల్క్ అనేదంతా క్యారెట్ బాగా పీల్చేసుకొని ఆ మిల్క్‌తో పాటు కుక్ అవుతది క్యారెట్ అనేది. బాగా కుక్ అవ్వాలి. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటది. సో, అలాగా మిక్స్ చేస్తూ కొంచెం సేపు మూత పెట్టి కూడా మనం ఉడికించుకోవాలి. క్యారెట్ అనేది బాగా ఉడికిన తర్వాత ఏంటంటే మనం నెయ్య, తర్వాత కండెన్స్డ్ మిల్క్ కానీ, షుగర్ గానీ, కోవా గానీ వేసుకోవచ్చు. మనం ఏది కావాలనుకుంటే ఇది. కొంచెం నేనేంటంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాననమాట. ఇలాచీ పౌడర్ ఏంటంటే టేస్ట్ వైస్ బావుంటది. అండ్ మంచి ఫ్లేవర్ కదా! స్వీట్స్‌లో కంపల్సరీగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే బావుంటుంది. దీంతో ఏంటంటే కోవా ఉంటే పచ్చి కోవా అంటారు కదా! అమూల్‌ది కోవా వస్తది. అది మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. నేనైతే మాత్రం షుగర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. షుగర్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్‌లో కూడా ఆల్రెడీ స్వీట్‌నెస్ ఉంటది కదా! సో, వీటన్నిటిని కంబైన్డ్‌గా కూడా క్యారెట్ బాగా కుక్ అవుతే మనకి ఆ బయటికి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతదనమాట. సో, ఆ కండెన్స్డ్ మిల్క్ కూడా ఏసి కొంసేపు కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత మనకి కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ కిస్మిస్ అండ్ ఇంకోటేంటంటే వాటర్‌మిలన్ సీడ్స్ ఎక్కువ యాడ్ చేస్తే బావుంటది దీనికి. ఎందుకంటే మనం స్పూన్‌కి తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటది. అండ్ కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసాం గానీ, ఈ వాటర్‌మిలన్ సీడ్స్ డైరెక్ట్‌గా మనం అలాగా ఫ్రై చేసేసి ఈ చూడండి ఈ ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే లాస్ట్‌లో డిష్ ఔట్ చేసుకుంటే చాలా మంచిది. చాలా సింపుల్ ప్రొసీజర్. ఇప్పటివరకు ఎవరైనా క్యారెట్ హల్వా చేసుకొని తినకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్